శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలా ఛానల్. కన్యా రాశి వారికి రాబోయే 83 రోజుల పాటుగా అంటే మార్చి 11, 2026 తేదీ నుండి జూన్ 1, 2026 వరకు ఈ 83 రోజుల పాటుగా ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఈ యొక్క గోచారంలో గురుగ్రహం వక్రగతి వదిలి ముందుకు వెళ్ళటం వల్ల అనేది సవివరంగా చూద్దామండి. సో సింపుల్ గా క్లియర్ గా తెలుసుకుందాం. మనము కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఈ గోచారం వర్తిస్తుందండి. కన్యా రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఏమీ లేవు. శుక్రమోటమి క్లియర్ అయిపోయింది. శని వక్రీకరణ లేదు. మీ యొక్క రాశాధిపతి దశమాధిపతి బుధ గ్రహం కూడా, మెర్క్యూరీ కూడా 21 మార్చి నుంచి వక్రీకరణ వదిలి క్లియర్గా ముందుకు వెళ్ళబోతున్నాడు. మరి ఈ వీడియో ఏంటంటే గోచార గురుగ్రహం ఫలితం కదా. మార్చి 11, 2026 నుండి ఆయన వక్రగతి రెట్రోగ్రేడ్లో వదిలి మిథునంలోనే ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఏంటంటే మనం ఈ వీడియోలో ముఖ్యంగా మీ యొక్క కెరీర్, మీ యొక్క పేరు, ప్రతిష్ట, వర్క్ లైఫ్లో ఎలా మీ జీవితంలో పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రభావాన్ని చూపించబోయేట ముఖ్యమైన గోచారం మనం చెప్పుకోబోతున్నాం. అదే గురుగ్రహం మిథున రాశిలో డైరెక్ట్ అవ్వడం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీ వృత్తి స్థానంలో అంటే కార్యస్థానంలో స్లోగా మందగమనం ఉంటాం, డౌట్స్, నిలకడలేని పరిస్థితులు ఇన్నకాలం కలిగి ఉంటారండి. అదే వృత్తి స్థానంలో ఎక్స్పాండ్ చేసే గ్రహం నుండి గురుడు డైరెక్ట్ కావడం వల్ల మీ పనిలో, మీ యొక్క వర్క్లో స్పష్టత, క్లారిటీ ఇస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఏంటంటే 10వ స్థానం అంటే కెరీర్, జాబ్, పబ్లిక్ ఇమేజ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యతలు, ఇవన్నీ కూడా చూపించే స్థానం 10వ స్థానం. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తారో చూస్తే కనుక కర్మస్థానం 10వ స్థానం అనుకున్నాం. గురుగ్రహము మీకు చతుర్థం 4వ స్థానాధిపతి మరియు 7వ స్థానాధిపతి అవుతారండి. 4వ స్థానం అంటే ఏంటి? ఇల్లు, కుటుంబ వాతావరణం, ఇంటర్నల్గా మీరు ఫీల్ అయ్యే సంతోషం, ఫ్యామిలీ అనే ఇది ప్రాస్పెరిటీ, ప్రాపర్టీ ఆల్సో. 7వ స్థానం అంటే వివాహము, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, పబ్లిక్ డీలింగ్స్, ఇవన్నీ కూడా 7వ స్థానాన్ని ఇండికేట్ చేస్తారు. ఇప్పుడు ఆ భావాలకు సంబంధించిన గ్రహము గురుడు 10వ స్థానంలో డైరెక్ట్ అవుతున్నారు. అంటే మీ ఇల్లు, మీ పని బ్యాలెన్స్ చేసుకోవడం, పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడండి. ఇప్పుడు కనుక మనం ప్రాక్టికల్గా చూస్తే గురుడు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పాండ్ చేస్తాడు. 10వ స్థానంలో ఉన్నారు, వక్రీకరణ లేకుండా క్లారిటీగా ఉన్నాడు. పనిలో విస్తరణ, గత కొన్ని మాసాలుగా పనిచేస్తున్నా గుర్తింపు పొందగా లేకపోవటం, ప్రమోషన్ కానీ లేకుంటే కొత్త రోల్ డిలే అవ్వటం, రెస్పెక్ట్ వచ్చి రాని భావన, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ ఒక్క స్లోనెస్ నుంచి బయటికి వస్తారండి. సో జూపిటర్ డైరెక్ట్ అయిన తర్వాత కొత్త రెస్పాన్సిబిలిటీస్, హైయర్ లెవెల్స్ వెళ్ళటము, బాధ్యత తీసుకోవడము, ప్రాజెక్ట్ హెడ్గా మీరు లీడ్ చేయడము, ఇవన్నీ కూడా మీకు ఇస్తుంది. గురువు నేచర్ ఏంటంటే అధికారంతో పాటు బాధ్యత కూడా ఇస్తాడండి. అంటే నేమ్, ఫేమ్ మాత్రమే కాదు, వాటికి తగిన పని, డ్యూటీ కూడా ఇస్తాడు. సో కాబట్టి కన్యా రాశి వారికి జాబ్ చేంజ్ ఆలోచనలు, డిపార్ట్మెంట్ చేంజ్, సిటీ ఆర్ లొకేషన్ చేంజ్ లాంటివి కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. అంటే చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ కంపెనీ. మార్పు వచ్చిందంటే లాంగ్ టర్మ్గా మంచి గ్రోత్ ఇచ్చే దిశలోనే ఎక్కువగా ఉంటుందండి. గురుడు వక్రీకరించాడు. నెక్స్ట్ జూన్ 2వ తారీఖు నుంచి లాభంలోకి వస్తున్నాడు కాబట్టి సో మీ యొక్క ఇది గోచారంలో బాగుంది. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. అవి కూడా బాగుంటే ఆబ్వియస్లీ బాగుంటాయి. పబ్లిక్లో రెప్యుటేషన్ పెరగడము, మీ యొక్క పేరు, స్టేటస్, సొసైటీలో కూడా కొంచెం ఇమేజ్ పెరుగుతుందండి. ప్రాక్టికల్గా హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటారు. బుధుడు తెతులు కలిగి ఉంటాడు. ఇప్పుడు మీకు ఏంటంటే మీ సిన్సియారిటీ, సర్వీస్లను రికగ్నైజ్ చేయడము, పబ్లిక్లో బాగా ఇమేజ్, పొలిటికల్ లీడర్స్ అయితే మీ పబ్లిక్ గవర్నమెంట్లో ఉన్నవారు కూడాను మీరు చేస్తే కనుక ఎంత చేస్తే అంత గుర్తింపు వస్తుందండి. మీరు మీ యొక్క టీంలో కానీ, మీ యొక్క వర్క్ ప్లేస్లో కానీ మీరు మంచి వరకు గుర్తింపబడడం, అథారిటీ ఇస్తాడు, మీకు లీడర్షిప్ కలిగించే విషయాలు కూడా మీకు ముందుకు వస్తాయండి. నేను ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది, నేను గొప్ప అని ఈగో పెరిగితే మాత్రం గురి ఫలితం తగ్గుతుంది. నన్ను హైయర్ రోల్కి తీసుకొచ్చింది భగవద్ దయ వల్ల, గురువుల ఆశీర్వాదం వల్ల, నా కష్టం వల్ల అని కనుక మీరు హంబుల్గా ఉంటే, ఆ యాటిట్యూడ్తో ఉంటే కనుక గురుడు బాగా పుష్ చేస్తాడు. సో గుర్తుపెట్టుకోవాలి, డోంట్ బీ ఈగో. ముఖ్యంగా గురుడు మీకు 4వ స్థానం, 7వ స్థానానికి ఆధిపత్యం అనుకున్నాము. సో 4, 7, 10 లింక్ అయి ఉంటాయి. మరి ఇల్లు, కెరీర్ 2 బ్యాలెన్స్ చేసుకోవడం, 4, 10 యాక్సెస్లో సంబంధం ఉంది కాబట్టి హౌసు, కుటుంబము, రియల్ ఎస్టేటు, వెహికల్, మత సంబంధాలు, ఇవన్నీ కూడా మీ పని జీవితంలో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో అంతా బాగానే సాగుతుంది, మీరు ఇల్లు కొనాలి లేకుంటే ఇంట్లో మార్పు చేయాలనుకుంటే కనుక, ఫ్యామిలీలో కంఫర్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే రివర్స్గా ఫ్యామిలీ సపోర్ట్ బాగా మీకు ఉండటము, దానివల్ల మీరు బయట ధైర్యంగా, బోల్డ్గా పనిచేయడం కూడా కనిపించవచ్చు. కొంతమంది వాహన యోగం, గృహయోగం కూడా కలవచ్చండి. 7వ స్థానం 10వ స్థానం లింక్ అయింది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, కెరీర్ సంబంధించిన విషయాలు చూస్తే మీ కెరీర్ డెసిషన్లో మీ యాక్టివ్ రోల్ ప్లే చేయొచ్చు. కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, కొత్త జాయింట్ వెంచర్స్ కావచ్చు, కొత్త కాంట్రాక్ట్ కూడా మీకు ఫామ్ అవ్వచ్చు.
లేదంటే మీ జీవిత భాగస్వామి గ్రోత్ కూడా బాగా ఉంటుంది. మీరు ఆల్రెడీ పెళ్ళైన వారు అయితే కనుక స్పౌస్తో వృత్తి సంబంధమైన డిస్కషన్స్ ఎక్కువగా చేయొచ్చు. వారి సలహాలను మీరు తీసుకోవచ్చు, ఇచ్చిపుచ్చుకోవచ్చు. జాయింట్ ప్లానింగ్, ఫ్యామిలీ వర్క్ అలైన్మెంట్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయండి. ఆఫీసు, వర్క్ సర్కిల్, ప్రొఫెషన్ ద్వారా కూడా మ్యారేజ్ ప్రపోజల్స్ మీకు కొంచెం రావచ్చు కన్యా రాశి వారికి. వర్క్ ప్లేస్లో 7, 10 కాబట్టి వర్క్ ప్లేస్లో ఉన్న వారికి పరిచయం ద్వారా కొంతమంది అలా సంబంధాలు ఉండొచ్చు. మీరు కనుక సరైన విధానాన్ని పాటిస్తే, మీరు ఎథికల్గా కనుక నైతికంగా షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్లకుండా, గాసిప్స్లో కనుక ఉండకుండా, అన్ఫెయిర్ డీల్స్ పెట్టుకోకుండా ఉంటే కనుక ఇంటా బయట వృత్తిలో మూడిట్లో మంచి పేరు వస్తుందండి మీకు. అదేవిధంగా గురుడు 10లో ఉన్నారు కాబట్టి కొంత వర్క్ లోడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ అసైన్మెంట్స్, ఎక్కువ డీలింగ్స్, ఎక్కువ మీటింగ్స్, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు. మొదట్లో ఇది కొంచెం స్ట్రెస్ లాగా అనిపిస్తుంది, కానీ నేను బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ లేకపోతే ఒక గురువు ఆశీర్వాదంతో నేను సిస్టమేటిక్గా చేస్తున్నాను అనే మైండ్ సెట్తో కనుక మీరు అప్రోచ్ అయితే ఈ వర్క్ ఫేజ్ మీ కెరీర్లోనే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. ఇప్పుడు మే వరకు పెట్టే ఎఫర్ట్స్ జూన్ నుండి ఆ గురుడు లాభంలోకి వెళ్తాడు, ఇంకా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. సో కాబట్టి ఎవరైతే బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వారికి మంచి పీరియడ్ అండి. సో ఎక్స్ట్రా వర్క్లో కొంచెం ఫెటీగ్ ఉంటుంది, బాడీ పెయిన్స్, మైండ్ టైట్నెస్ రావచ్చు. సో వాటి తేలిక తీసుకోకుండా టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్గా స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవాలి. పడుకునే ముందు కొంత స్క్రీన్స్ అవాయిడ్ చేయడం, మొబైల్కి అట్లీస్ట్ ఒక 1 hour బిఫోర్ పని చేసుకొని చూసుకోవాలండి. ముఖ్యంగా జాగ్రత్తలు అంటే వర్క్ హాలిజం వల్ల ఆరోగ్యము, ఫ్యామిలీ టైము, పర్సనల్ జాయ్ ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేసే కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రై టు ఇంపోజ్. పని ధర్మం అన్నా కూడా ఫ్యామిలీ కూడా ధర్మమేనండి. కాబట్టి ట్రై టు బ్యాలెన్స్ పోతండి. వారికి కొంత స్పేస్ ఇవ్వండి, కొంత టైం ఇవ్వండి, క్వాలిటీ టైం ఇవ్వండి. పర్ఫెక్షనిజం అనేది కన్యా రాశి నేచర్ కాబట్టి అన్నీ పర్ఫెక్ట్ కావాలనే ఆలోచన ఉంటుంది. గురుడు 10లో ఉండగా ప్రతి చిన్న విషయంగా ఓవర్ క్రిటికల్గా ఆలోచించకుండా బిగ్ పిక్చర్ చూస్తూ మూవ్ అవ్వాలి. లేకపోతే మీరు చేసిన గొప్ప పనినే మీరు ఎంజాయ్ చేయలేరు. ఎప్పుడు కూడా డెస్టినీని ఒకటే ఎంజాయ్ చేయడం కాదండి, డెస్టినీని రీచ్ అయ్యే ప్రాసెస్లో ఆ పాత్ కూడా ఎంజాయ్ చేయగలిగిన వారే లైఫ్లో నిజంగా సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి మంచి ఆలోచన విధానము, మంచి గోల్స్, డెడ్ లైన్స్ విధించుకొని దాని తగినట్టు ప్లాన్ విధించుకోండి. గురుగ్రహం అనుగ్రహం వల్ల ధర్మంగా మీరు ముందుకు వెళ్తే ఆయన లిఫ్ట్ చేయడం వల్ల అన్ని రకాలుగా 4, 7, 10 ఇంట్లో, బయట, వృత్తిలో చాలా హ్యాపీగా ఉండగలుగుతారండి. సో ముఖ్యంగా ఈ ట్రాన్సిట్ని బాగా ఉపయోగించుకోవడం కోసం గురువారం రోజున పసుపు కలర్ వస్తువులు కానీ, బుక్స్ కానీ, పెన్నులు, నోట్బుక్స్ పిల్లలకి ఇవ్వటము, గురువారం కూడా బాగా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడము, అదేవిధంగా గురువుల ఆశీర్వాదం తీసుకోండి, వారికి తగిన సత్కారం చేయటము. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహస్ గురవే నమః లేదా ఓం బృహస్పతి నమః ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేసుకోవటము. అదేవిధంగా చిటికెడ పసుపు బకెట్ వాటర్లో వేసుకుని స్నానం చేయటము. దక్షిణామూర్తి స్వామారాధన, దత్తాత్రేయ స్వామారాధన మంచి ఫలితం ఇస్తుంది. ఒక ఫోటో పెట్టుకుని ప్రతిరోజు చూసుకుంటూ ఉండండి. ఇట్లా కనుక చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటే బాగుంటుందండి. మీకు వచ్చిన ఐడియాస్ అని కూడా నోట్ చేసుకోవడము, ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. వర్క్ పడడం అంటే ఇలా ఉంది, ఏం చేద్దామని డిస్కస్ చేస్తూ ఉంటే సో వారి సపోర్ట్ ఉంటుంది. 4, 7, 10 అన్ని కేంద్రాలు కాబట్టి డెవలప్మెంట్ బాగా అవుతారండి. పెద్దల యొక్క హెల్ప్ తీసుకోండి, ఎక్స్పర్ట్స్ యొక్క అనుభవం తీసుకుంటే కూడా బాగుంటుంది. మీరు జూనియర్ కూడా గైడ్ చేయొచ్చు అండి. నాలెడ్జ్ షేరింగ్ కూడా గురుగ్రహ ప్రభావమే. సో గురుడు 10లో ఉన్నప్పుడు మీరు ఉద్యోగి మాత్రమే కాదు, దారి చూపించే వ్యక్తి కూడా. కాబట్టి సో ఫ్రెండ్స్, గురుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు, డైరెక్ట్ అవుతున్నప్పుడు మీ పని జీవితానికి, మీ పేరుకు, మీ సోషల్ స్టాండింగ్స్కి చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యంగా పని ప్లస్ ధర్మం ప్లస్ బాధ్యత ఈ 3 కలిపిన గోచారం ఇది. మీరు సున్నితంగా ప్లాన్ చేసి నిజాయితీగా కనుక పనిచేస్తే ఈ గురు గోచారం వల్ల స్థిరమైన ఎదుగుదల, మంచి పేరు, కుటుంబానికి గర్వ కారణమయ్యే అచీవ్మెంట్స్ తీసుకొస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కన్యా రాశికి సంబంధించిన ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే మీ స్నేహితులు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గోచార దశకు సంబంధించిన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా యొక్క వీడియో విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై గురుదేవ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.